వెల్కమ్ టు కొమరపు లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో అనేది కొంచెం లేట్ గా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇద్దరు పిల్లలతో వాయిస్ ఓవర్ అయితే నాకు అసలు కుదరడం లేదు, అందుకే కొంచెం లేట్ గా అయితే పోస్ట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మేమైతే ఊర్లో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాము అత్తయ్య మామయ్యతో. ఈ ఇయర్ కుదరలేదు, పిల్లలతో ఇంత చిన్న పిల్లలతో జర్నీ చేయడం కష్టం అనేసి ఇంకా స్కిప్ చేసేసాము. ఊర్లో అయితే భోగి మంటలతో స్టార్ట్ అవుతుంది కదా సంక్రాంతి అనేది, బట్ ఇక్కడైతే భోగి మంటలు ఎక్కడేస్తారో కూడా మనకు తెలియదు. సో ఇంకా భోగిపళ్ళతో అయితే మేము సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసాము. ఎలాగో ఇక్కడే ఉన్నాం కదా, మన ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాను. మా హస్బెండ్ అంటే ఇంకా పిల్లలతో అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. భోగిపళ్ళు అంటే నథింగ్ బట్ దిష్టి తీయడం అనమాట పిల్లలకి. సో మేమైతే ఏ విధంగా భోగిపళ్ళు పోసామో అదైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అయితే వీడియో చూడగానే ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ అయితే ఇద్దరు పిల్లలకి అయితే భోగిపళ్ళు పోస్తున్నారు. ఇంకా మా పాప పక్క నుంచి చూస్తున్నారు, తన హడావుడి, తను కూడా భోగిపళ్ళు పోస్తా అయితే అంటుంది. సో ముగ్గురు పిల్లలకైతే భోగిపళ్ళు పోసాము. మీరైతే వీడియో లాస్ట్ దాకా చూసేయండి. సో అందరూ ఇలానే చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. సో మీరైతే ఏ విధంగా చేసినా అది ఈ వీడియో మీకు చూపిస్తాను. ఎవరు ఏ విధంగా చేసినా భోగిపళ్ళు అనేది దిష్టి తీయడం మాత్రమే. సో తల్లిదండ్రుల దిష్టి ఎక్కువ తగులుతాయి అంటారు కదా పిల్లలకి, అందుకనే భోగి రోజు ఫస్ట్ తల్లిదండ్రులే భోగిపళ్ళు పిల్లల మీద పోస్తారు దిష్టి పోవడానికి కోసం. సో ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా పోపిస్తే చాలా మంచిది. బట్ ఇయర్ అత్తయ్య మామయ్య లేరు, ఇంకా మా మమ్మీ వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో ఇటు రావడం కుదరలేదు. మేమైతే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అయితే వచ్చాము. సో మా ఇంట్లో ఫస్ట్ ఫెస్టివల్ మా పిల్లలతో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ చూసారు కదా, ఇంకా మా పాప కూడా వాళ్ళ తమ్ముడు చెల్లి వెళ్తే భోగిపళ్ళు అయితే పోస్తుంది. తను పోస్తా పోస్తా అని చెప్పింది ఇంకా. సో తను కూడా ఇంకా వాళ్ళతో అయితే భోగిపళ్ళు పోసేసింది. యాక్చువల్ గా తన దిష్టి ఎక్కువ తగులుతుంది. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అయితే వాళ్ళని అసలు పడుకునే దాకా వదిలిపెట్టదు. ఎప్పుడు వాళ్ళతో ముచ్చలు పెడుతూనే ఉంటుంది. సో ఇంకా తనైతే భోగిపళ్ళు పోసేసింది. ఇప్పుడు ఇంకా నేను ఇలా అయితే మేము మా ఇద్దరు పిల్లలతో అయితే భోగి అన్ని సెలబ్రేట్ చేసుకున్నాము. మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాము. సో చూసేసి కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి మీకు ఎలా నచ్చింది ఏంటి అనేది. ఇంకా ఇక్కడ చూసారా, మా పాప చూడండి, వాళ్ళిద్దరు చెల్లి తమ్ముడి మీద పోసినప్పుడు చాలా యాక్టివ్ గా ఉంది. ఎప్పుడైతే తన మీద ఇంకా భోగిపళ్ళు పోసడం స్టార్ట్ చేసామో తనైతే మొహం చూడండి ఎంత డల్ గా అయితే పెట్టేసింది. చాలా బాగా కంట్రోల్ చేసుకుంటుంది, నవ్వని కూడా నవ్వడం లేదు చూడండి. సో ఇంకా మేము చాలా ట్రై చేస్తున్నాము మా పాప నవ్వుతుందని, బట్ తనైతే అస్సలు కోఆపరేట్ చేయడం లేదు. సో లాస్ట్ ఇంకా మా పాపకి కూడా భోగిపళ్ళు పోసేసాము. ఫస్ట్ గా ఎవరైతే చూస్తున్నారో ఇప్పటి వరకు మా ఛానల్ చూడడం వల్ల ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. సో ఇలాగే ఇంకా చాలా వీడియోస్ అయితే మేమైతే మీ ముందుకు వస్తాము. ఇంకా మా పిల్లలతో అయితే వీడియోస్ చేస్తుంటాము. ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.